మేడం దాదాపు 22 రోజుల నుంచి మీరు రోడ్ల మీదే ఉన్నారు. కొత్త సంవత్సరం వచ్చింది. మీ సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి కూడా చేశారు. చర్చలకు 2 సార్లు వెళ్ళారు. అయినా సరే ఇప్పటికీ మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోవడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పటికీ అంగన్వాడీలు 22 రోజులు సమ్మెలో ఉంటే కనీసం మంత్రులు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు. అంటే మేము దఫాలుగా ఇవాళ కొత్తగా మాట్లాడిన విషయం కాదు అంటున్నారంట. ఇవాళ ఎలక్షన్ ముందు కావాలని చేస్తున్నారని అడుగుతున్నారంట. కొత్తగా మేము చేసేదేం కాదు కదా. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా మేము మినిస్టర్లు కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా మా డిమాండ్స్ ఇవి, మా పరిష్కరించండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున ఫైనల్కి వచ్చేసరికి మరి కూర్చోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన చర్చలకు పిలిచి కూడా మాకు ఎటువంటి సానుకూలమైన విషయాలు అయితే చెప్పలా. ఆయన ఎప్పుడో ఏవో తొక్కులో జీవోలు తీసుకొచ్చి మాకు చేస్తే అవి కాదు. మేము అడుగుతుంది ప్రథమ డిమాండ్ మా జీతాలు పెంచాలి, సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని అడిగాం. అది ముఖ్యమైనది వదిలేసి ఏవేవో తీసుకొచ్చి చేస్తూ ఉంటే మేము ఒప్పుకోమండి. ఇప్పటికి కూడా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. కానీ పండగ పూట కూడా మేము మా కుటుంబాలను వదులుకొని క్రిస్మస్ దేశవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండగ కానీ జనవరి 1 కానీ ఇవన్నీ లేకుండా మేము ఇవాళ టెంటల్లో పడి ఉంటే వాళ్ళు మంత్రులు మినిస్టర్లు హేసీ కారుల్లో తిరుగుకుంటూ పబ్బుల్లో కేకులు కట్ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆయన 100% నేను అందరికీ అన్ని పథకాలు అన్నీ ఇచ్చానంటున్నాడు. మరి అందులో అంగన్వాడీలు కనిపించట్లేదా అని చెప్పి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు ఏం పాపం చేసుకున్నారు? ఆయనకి కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మేము ఆయన పథకాలను తీసుకెళ్ళి ఆయన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ఆ జనాల లబ్ధిదారులందరికీ మేము గర్భవతులు బాలింతలకి సేవ చేసే అంగన్వాడీలు ఆయన దృష్టిలో ఎందుకు కనిపించట్లేదు? ఇవాళ మహిళలంటే ఆయనకు అంత చిన్న చూపేంటి? అంగన్వాడీల పట్లే కావాలని ఎందుకు ఇలా నిరంకుశత్వంగా మాట్లాడుతున్నాడు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు మేము శాంతియుతంగా చేశాము, కానీ ఇంకా మేము అలా చేయదలుచుకోలే. ఇప్పటి వరకు మేము రేపు మాత్రం మేము ఏవైనా సరే తాడోపేడ తేల్చుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అంటే ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. సో మీతో చర్చలు జరిపారు, కానీ ఆయన కూడా బాధ్యతారహితంగా కామెంట్స్ చేశారని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే జీతాలు పెరిగినప్పుడల్లా మేము పెంచుతామని చెప్పి చెప్పలేదు, పక్క రాష్ట్రాల్లో పెరిగినప్పుడల్లా అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? బొత్స సత్యనారాయణ గారికి అసలు మా డిపార్ట్మెంట్ గురించి ఏం తెలుసండి? అసలు మేము పనిచేసే విధానం ఏం తెలుసు? ఆయనకే కాదు, మా మినిస్టర్ అయినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ అయినటువంటి ఆవిడకి కూడా, ఉషశ్రీ గారికి కూడా అసలు మేము అంగన్వాడీ ఉద్యోగం ఏంటి, అసలు వీళ్ళు విధులు ఏంటి, వీళ్ళు ఏం పని చేస్తారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. అసలు అంగన్వాడీ పని ఎంత, వాళ్ళ చాకరీ ఏంటి, వాళ్ళ పని ఏంటని నిజంగా వాళ్ళు తెలుసుకున్నట్టయితే నిజంగా ఇది న్యాయమైనది అని చెప్పి వాళ్ళ మినిస్టర్ మండలి కూర్చొని దీన్ని వెంటనే దాన్ని ఏకీభవించి చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి అసలు మా పని ఏంటనేది వాళ్ళకి తెలియదు. మేము 4 యాప్ల్లో వర్క్ చేస్తాం. మేము పొద్దున్న లెగిస్తే అసలు ఉదయం 9 గంటల కాడి నుంచి రాత్రి 12 వరకు కూడా ఎప్పుడు ఏ పని చెప్పినా సరే ఇప్పటికిప్పుడు మాకు ఇది కావాలి, ఈ రిపోర్ట్ కావాలంటే అందుబాటులో ప్రభుత్వానికి అందించే వర్కులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు అంగన్వాడీలే ఆ రిపోర్ట్ ఇవ్వగలరు. ఒక్కొక్క అంగన్వాడీ వర్కరు 2000 జనాభా పాపులేషన్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఏమి కావాలన్నా ప్రభుత్వానికి అర్జెంట్ రిపోర్ట్ ఇవ్వాలంటే మేమే ఇస్తాం. అటువంటిది మా ప్రభుత్వానికి తెలియట్లా. ఆ రోజున మేము జనాభా లెక్కలు వేసాము, ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇంత మహిళలు ఉన్నారు, ఇంత పురుషులు ఉన్నారు, ఇంతమంది ఓటుకి లబ్ధిదారులు ఉన్నారు, ఇంత హక్కుదారులు ఉన్నారని చెప్పిన రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ అంగన్వాడీలే అని చెప్పి ఆయన మర్చిపోతున్నాడు. ఆ రిపోర్ట్ ఇచ్చింది మేమే. ఈ రోజు కదా ఆయన వ్యవస్థ వచ్చింది, ఆయన వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు వచ్చింది. గత 30 సంవత్సరాలుగా ఏరియాలో మేము రిపోర్ట్లు సెన్సస్ కానీ ఏ డ్యూటీలైనా చేసింది మేమే, బిఎల్ఓ డ్యూటీలు కూడా చేసింది మేమే. ఆయన ఓట్లు వేసుకోవడానికి అంత మెజారిటీతో గెలిచాడంటే ఇన్ని ఓట్లు ఇన్ని ఉన్నాయి నియోజకవర్గంలో ఇచ్చిన రిపోర్ట్ ఎవరండి? ఆయనకు ఆ మాత్రం బుద్ధి లేదా అని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళ సొంత సైన్యంగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి 750 రూపాయలు జీతం పెంచుతూ జీవోని విడుదల చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీ జీతాలకు వచ్చేసరికి నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్తూ కాలయాపన చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా వడ్డించేవాడు మనవాడు అనుకుంటే ఎక్కడ కూర్చున్నా వాడి ముక్క వాడికే పడుతుందని వాళ్ళ మనుషులు కాబట్టి ఆయన పెంచుకున్నాడండి. వాళ్ళు అడగకుండానే చెప్పి చేయించారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ సంతృప్తిగా ఏం లేరు. వాళ్ళకి మాత్రం వాళ్ళు వాలంటీర్లు అంటే వాళ్ళు కూడా మా సహోదరులే. మేము వాళ్ళను కూడా మేము మద్దతు ఇస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు మాత్రం ఇవాళ 5,700తో బతకలేము. ఏ కుటుంబం కూడా కనీస వేతనం 26,000 రూపాయలు లేని, అది సుప్రీంకోర్టే చెప్పింది. ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు కావాలి. కాబట్టి కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం 750 రూపాయలు కరెక్ట్ ఏం కాదు, వాళ్ళకి కూడా మంచి వేతనమే ఇవ్వాలి. వాళ్ళు కూడా మాతో పాటు పోరాటంలో ఇవాళ వాళ్ళు కూడా రేపో మాపో రోడ్డు ఎక్కుతానంటున్నారు. మరి ఆ జగన్ గారికి తెలియాలి ఆ విషయం కూడా. ఇవాళ మేమైతే మమ్మల్ని ఎవరెవరు రెచ్చగొట్టి పంపిస్తానంటున్నారు. మరి ఆయన సంస్థ, ఆయన సిబ్బంది, ఆయన సైనికులు, వాళ్ళ దత్తపుత్రులు మరి ఎవరు పంపించారు? ఈ రోజున కడుపు మండితే ప్రతి ఒక్కడు రోడ్డు ఎక్కుతాడు.
100% అమలు చేశానంటున్నాడు. ఏం చేశాడండి 100% అందరికీ? ఆయన ఇచ్చే పథకాల్లో 100కి 30% అందితే మిగతా 70 మంది పరిస్థితి రోడ్డు మీదే ఉన్నారు. ఇవాళ ఒక అంగన్వాడీనైనా రోడ్డు మీద ఉంది, అన్ని సంఘాల వాళ్ళు రోడ్డు మీద నుంచున్నారు. అంటే వాళ్ళందరినీ ఎవరు పంపిస్తున్నారండి? కడుపు మండే వచ్చారు తప్ప కడుపు నిండి ఎవరు రాలా. వారు కడుపు నిండి ఉన్నారు. 2 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. నా 11,500 జీతం తీసుకొని ఆయన కుటుంబాన్ని పెంచమనండి ఒక నెల. ఆయన ఒక్కరోజు నడవడానికి చాలదు, వాళ్ళ పాకెట్ మనీ కింద చాలదు 11,500 రూపాయలు. మరి ఈ విధంగా కుటుంబాలు బతుకుతూ ఉంటే మేము అడగడంలో న్యాయమా లేకపోతే అధర్మం ఉందా? ఆయనే చెప్పమనండి, కూర్చొని బహిరంగ చర్చలకు రమ్మనండి. మీ మాటల్లో మీ కడుపు మంట చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది, మీ బాధ ఏంటి అనేది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నది. కానీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టినంత ఇదిగా ఈరోజు రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోతున్నా సరే పట్టించుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మరి ఇంకా మీకు న్యాయం జరుగుతుందని మీరు ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారంటే అండి, మాకు న్యాయం చేయని పక్షాన ఇవాళ మహిళలము 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లము వర్క్ చేస్తూ ఉన్నాం. 1,15,000 మంది అంగన్వాడీ టీచర్లు వర్క్ చేస్తూ ఉన్నామంటే ఒక్కొక్క టీచర్ కింద 2,000 జనాభా పాపులేషన్ కింద మేము పనిచేస్తాం. ఆ 2,000 జనాభాలో 200 మంది లబ్ధిదారులు మాకున్నారు. ఆ 200 లబ్ధిదారుల్ని మేము కూర్చోబెట్టి మాట్లాడలేమా? అమ్మా మాకింత అన్యాయం జరిగింది, మీకు కూడా రేపు ఇదే జరుగుద్దని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేస్తాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు. ఈరోజు రేపో మాపో మాకు విషయం తేల్చని పక్షాన రేపొద్దున ఆయనకి మేము ఎలా ఇంటికి సాగనంపాలో మాకు తెలుసు. మేము కూడా కూర్చోబెడతాం, జనాలను కూర్చోబెట్టి మేము మాట్లాడతాం. అమ్మా మా కడుపు మంట ఈ రోజున 1,10,000 మందిని పొట్టల్లో రోడ్డు మీద పడేశాడు, రేపు ప్రజలకి ఈయన ఏం న్యాయం చేస్తాడు మీరే చెప్పండి అని చెప్పి మేము రేపు అడుగుతాం. అడిగినప్పుడు ఆయనకు అప్పుడు తెలుస్తుంది. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అందరి బట్టన్లో నొక్కుతున్నాడు. అంగన్వాడీ జీతాలు నొక్కాలని ఎందుకు ఆయనకు తెలియట్లా? ఆయనకి 26,000 రూపాయల కనీస వేతనం సుప్రీంకోర్టు 79 పేజీలతో గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసిందిగా. అది ఆయన చదువుకున్నాడుగా. 45 మంది IAS అధికారులు ఆయన పక్కన పెట్టుకొని వ్యవస్థను నడుపుతున్నాడుగా. వాళ్ళైనా మేధావి వర్గాలు, వాళ్ళైనా చెప్పాలిగా. ఈ రోజున వీళ్ళు అంగన్వాడీలో న్యాయమైన కోరికలు, వాళ్ళ కార్మికులుగా పనిచేస్తున్నా కానీ వాళ్ళ కుటుంబం బతకడానికి కనీస వేతనం కావాలి, వాళ్ళు అడిగింది న్యాయమైందే అని చెప్పి ఆయన ఎందుకు అనుకోవట్లేదు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, నువ్వు మహిళా పక్షపాతిగా ఉంటావా? నా ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నావు కాబట్టి మాకు గౌరవిస్తావా? మాకు జీతాలు పెంచి మాకు న్యాయమైన డిమాండ్స్, మేము ఏవైతే వేతనం కూడిన 26,000 రూపాయలు వేతనం అడుగుతున్నామో, గ్రాడ్యుటీ అడుగుతున్నాము, అట్లానే వేతనంతో మెడికల్ లీవ్ అడుగుతున్నాం. ఈ 3 డిమాండ్స్ మాకు చేసి పెట్టాల్సిందే. చెయ్యని పక్షాన మేము ఊరుకోం. మేము ఏమైనా సరే ఎంతకైనా సిద్ధమే. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా చేసాం, కానీ రేపటి నుంచి అలా చెయ్యం. మేము తాడో పేడో తేల్చుకుంటాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కూడా అంగన్వాడీలకి ఏమి వస్తుంది, ఏం పరిష్కరిస్తాడు, ఆ అక్క చెల్లెలు ఏం చేస్తాడు, ఇవాళ వాళ్ళని చక్కగా వాళ్ళ విధులు నిర్వహిస్తారా లేకపోతే రోడ్డును పడేస్తాడా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు జనాభా. కాబట్టి మేము కూడా సంతోషమైన నీ అక్క చెల్లెళ్ళు అంటున్నావు కాబట్టి అలాంటి శుభవార్త మాకు వినిపించు, లేదంటావా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అంతే.